వీడియోలో మనం పొద్దున్నుంచి రిలీజ్ అయిన 3 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. 3 ఎమోషనల్ ప్రోమోస్ చాలా హార్ట్ టచింగ్ అనిపించినాయి. ఎస్పెషల్లీ థర్డ్ ప్రోమో మస్తు ఒక ఒక బరువుంది అందులో. ఎందుకంటే సంజన గారికి ఫ్యామిలీ వస్తదా రాదా అని ఒక పెద్ద టెన్షన్. సో అక్కడ చిన్న పాప వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీ యాదికొస్తది, పిల్లలు యాదికొస్తారు. ఆ పాప అమ్మ అమ్మ అనుకుంటూ తిరుగుతుంటే ఉరికొచ్చిన విజువల్ ఉంది చూడరా, ఎడిటర్ మామ కట్ చేసిన అమ్మ అనడం, అక్కడ సంజన గారు ఊరికే వచ్చే విజువల్ ఉంది కదా, అది చాలా ఎమోషనల్గా అనిపించింది. ఆ పాపతో ఆడుకోవడం, వెతుకోవడం, తిరగడం, ఉరకడం, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఎమోషనల్గా అనిపించినాయి. సో ఆ 3 ప్రోమోల గురించి మాట్లాడుకుందాం. అన్ని ప్రోమోలు సూపర్ ఉన్నాయి అబ్బా, ఏ ఒక్కటి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. వెరీ 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 హార్ట్ టచింగ్ ప్రోమోస్. అండ్ ఏ ప్రేమ తక్కువది కాదు. అక్క చెల్లెలది తక్కువ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ది తక్కువ కాదు, తల్లి పిల్లలది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. రైట్, అన్నిటికీ దాని వెయిటేజ్ దానికి ఉంది. ఏ ఏ ఏ బంధానికి ఉండాల్సిన బరువు ఆ బంధానికి ఉంది. అండ్ ఇంకొకటి, ఇదే వీడియోలో మనం ఫ్యామిలీ టైం టాస్క్ అని జరిగింది లైవ్లో, దాని గురించి మాట్లాడుకుందాం. నాకు ఇందులో బిగ్ బాస్ తనుజాకి మళ్ళీ ఫేవరెటిజం చూపించిందా, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనుజానేనా అంటే అవును అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 60 minutes ఆఫ్ టైం అంటే ఇక్కడ చూడండి, ప్రతిసారి లాగా 3 గంటలు అక్కడ హౌస్లో ఉండడానికి లేదు. ఈసారి చాలా క్రిస్ప్గా చేయబోతున్నారు బిగ్ బాస్ వాళ్ళు. అందుకే టైమింగ్ మెన్షన్ చేశారు. అందులో ఒక్కరికి 60 minutes టైం, ఇంకొకరికి 45 minutes టైం, ఇంకొకరికి 30 minutes, ఇద్దరికి 20 minutes, ఇంకో ముగ్గురికి 15 minutes. సో ఈ టైంను గెలుచుకోవడానికి టాస్క్ పెట్టిండు, ఫ్యామిలీ టైం టాస్క్. ఏం లేదు, అక్కడ జిగ్జాగ్గా మనకి మొత్తం అటు ఇటు తాళ్ళు చుట్టేస్తారు. మనం ఇది సీజన్ 6లో కూడా చూసినాం ఇట్లాంటి టాస్క్. సో తాళ్ళంతా చిక్కులుగా చుట్టేస్తారు. అందులోకి దిగి నడుముకి తాడు కట్టుకొని నడుముకి చుట్టుకుంటూ ఆ తాడిని చిక్కులు తీసుకుంటూ మొత్తం తాడిని ఇటు నుంచి హడిల్స్ ఉంటాయి మధ్యలో, ఎత్తుకాలి దిగాలి, కిందికి మీదికి కిందికి ఉంటాయి. అవన్నీ దాటుకొని మొత్తం క్లియర్ చేసుకొని తాడిని తీసుకొచ్చి బయట ఒక హ్యాంగింగ్ ఉంది, దానికి వేసేసి అక్కడ ఉన్న టైం అంటే మనం ఫస్ట్ టైం అక్కడ మనకి 60 minutes నుంచి స్టార్ట్ అయింది కదా, 60 minutes, 45 minutes, 30 minutes, 20 minutes, 15 minutes ఆఫ్ టైమ్స్ ఉన్నాయి. సో అది మన టైం తీసుకోవచ్చు అన్నట్టు, మనకి ఏ టైం నచ్చితే ఆ టైం తీసుకోవచ్చు. ఇది ఫ్యామిలీ టైం టాస్క్. సో ఈ టాస్క్లో ఫస్ట్ 60 minutesని బిగ్ బాస్ ఈజీగా మన తనుజాకి ఇచ్చేసిండు. నాకు అది నచ్చలేదు బేసిక్గా, ఏం ఫేవరెటిజం రయ్యా అనిపించింది. అసలు ఫస్ట్ అసలు టాస్క్ చూడగానే బిగ్ బాస్ ఏంటి ఇక్కడ తాళ్ళు తక్కువ ఉన్నాయి అంటే నన్ను సంచాలకుగా చేస్తారా ప్లీజ్ బిగ్ బాస్, నాకు వద్దు బిగ్ బాస్, నాకు ఆడతాను బిగ్ బాస్, నాకు టైం కావాలి బిగ్ బాస్ అన్నది. అనగానే బిగ్ బాస్ తనుజ నువ్వు కెప్టెన్ కాబట్టి నీకు అవసరం లేదు ఈ ఆట, నువ్వు తీసుకో, నీకు ఏది నచ్చుతుంది అన్నాడు. ఏందబ్బా ఈ ఫేవరెటిజం అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వచ్చింది. ఆ తర్వాత తనుజ మాత్రం టాస్క్ అంతా సుమన్ శెట్టి అన్న కానీ ఇమాన్యుల్కి కానీ చాలా సపోర్ట్ చేసింది అబ్బా, చాలా అంటే చాలా. అక్కడైతే నాకు తనుజ వావ్ అనిపించింది. అండ్ కళ్యాణ్ పడాలా కూడా అసలు టాస్క్లో తనతో పాటు సుమన్ అన్నకి సపోర్ట్ చేసిన విధానం కావచ్చు, క్లైమాక్స్లో కూడా సుమన్ అన్న కోసం తను సాధించిన టైంని సాక్రిఫైస్ చేయడం కానీ ఇవన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. ఈవెన్ హౌస్లో ఉన్న చాలామంది కూడా సుమన్ అన్నకి ఎక్కువ టైం కావాలి అని చెప్పి, యాక్చువల్లీ సుమన్ అన్న అంటే బిగ్ బాస్కే కాదు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఒక స్పెషల్ కేర్, ఒక స్పెషల్ ప్రియారిటీ, అదేందో అర్థం కాదు. ఆయన పెట్టిపుట్టిండు అబ్బా, నిజంగా చెప్పాలంటే పెట్టిపుట్టిండు. అంటే ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు తన కాంపిటీటర్స్ కూడా తనకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చూడ, అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదేందో ఆయన మన కాంపిటీటర్ అన్న ఫీలింగే ఉండదు, వాళ్ళందరికీ ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ అయింది అందరికీ. సో టాస్క్ ఒకటి జరిగింది. అయితే ఆ టాస్క్లో సంజనక్కని సంచాలక పెట్టారు, సంజనక్క ఆడడానికి వీల్లేదు. సో సంచాలక పెట్టారు కాబట్టి కొంచెం కాంప్లికేషన్స్ జరిగినాయి. యాక్చువల్లీ సంజనక్క రూల్స్ స్ట్రిక్ట్గా పెట్టింది. అందులో భాగం కొన్ని ఏంటంటే నడుము ఖచ్చితంగా తాడు చుట్టుకోవాలి, ఎక్స్ట్రాగా చేతిలో పట్టుకుంటే కుదరదు, 2 feet మాత్రమే చేతిలో పట్టుకుని మిగతాంతా చుట్టుకోవాలని ఒక రూలు. అందులో ఇంకో రూల్ ఏంటంటే ఎవరిని తోసుకోవద్దు, ఎవరిని నెట్టుకోవద్దు అని. అంటే డిమాండ్ పవన్ సంజన అక్కకి కొంచెం గొడవ అయింది. నాకు అక్కడ డిమాండ్ పవన్ నచ్చలేదు. డిమాండ్ పవన్ అంటాడు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే మీరు ఇష్యూ రేజ్ చేయాలంటే, లేదు 2 సార్లు నేను చూస్తా, ఒకసారి వార్నింగ్ ఇస్తా, రెండోసారి డిస్క్వాలిఫై చేస్తుంటే అట్టెట్లా డిస్క్వాలిఫై చేస్తారు మీరు అని చెప్పి గట్టిగానే కొంచెం ఆర్గ్యూ జరిగింది. సో మనోడు ఏమంటాడంటే, మనోడు పంచాయతీ ఎవరైనా కంప్లైంట్ చేస్తే అంటే నాకు ఇతని వల్ల డిస్టర్బ్ అయింది అని కంప్లైంట్ చేస్తే, లేదంటే టాస్క్ గెలవడానికి నేను దొబ్బుతాను, నెడతాను, ఇట్లా ఇష్టమైనట్టు పోతాను అన్నట్టుగా మనోడు అంటాడు. అట్లా పోవడానికి లేదంటే ఒప్పుకోడు, కొంచెం ఆర్గ్యూ జరుగుతుంది. ఆ తర్వాత సంజనక్క సైడ్ మిస్టేక్ ఇంకోటి ఉంటుంది. సంజనక్క ఏమంటుంది, నేను సంచాలకే కానీ నేను ఎవరికైనా సపోర్ట్ చేయాలని కూడా చేసుకుంటా అంటుంది. అది కరెక్ట్ కాదు కదా అంటే, లేదు నా ఇష్టం, నేను చేసుకుంటా, నా ఇష్టం అంటుంది. ఇక ఇదే దానిలో భాగంగా చాలా స్ట్రిక్ట్గా నడుముకి చుట్టుకోవాలి. ఇది ఎమోషనల్ టాస్క్, ఫ్యామిలీ టాస్క్ కాబట్టి ఎవరు కూడా గొడవలు పెట్టుకోవద్దు అని సంజనక్కని స్ట్రిక్ట్ రూల్స్ పెడతా ఉంటుంది. ఇలాంటి టాస్క్కి మరీ స్ట్రిక్ట్ రూల్స్ అవసరం లేదు, చాలా స్ట్రిక్ట్గా పెట్టేసరికి అందరూ హట్ అయ్యారు, ఒకరు కాదు అందరూ హట్ అయ్యారు. అయితే ఇందులో ఫస్ట్ టాస్క్లో ఆల్రెడీ 60 minutes తనుజ గెలిచింది కాబట్టి సెకండ్ పొజిషన్లో ఇమాన్యుల్ గెలిచిండు. ఇమాన్యుల్ గెలవడానికి తనుజ చాలా హెల్ప్ చేసింది. 45 minutes ఆఫ్ టైం ఇమాన్యుల్ గెలిచిండు అంటే నిజం చెప్పాలంటే తనుజ హెల్పే. తనుజ
ఇటు పో, అటు పో. బయట నుంచే చూస్తుంది కదా తనుజ క్లారిటీ కనబడుతుంది. ఇటు పో, అటు పో, అటు పో, ఇటు పో, ఇటు పో, అటు పో, కిందికి రా, మీదికి రా, కిందికి రా, అట్లా, ఇట్లా, ఇట్లా అని చెప్పి ఫుల్ సపోర్ట్ చేసి ఇమాన్యుల్ గెలిపించింది. లిటరల్లీ ఇమాన్యుల్ వచ్చేటోడేమో, చాలా ఫాస్ట్‌గా వచ్చేటోడేమో. ఈ సెకండ్ కాకపోయినా థర్డ్ అయినా వచ్చేటోడేమో. అంటే 45 మినిట్స్ కాకపోయినా 30 మినిట్స్ అయినా గెలుచుకునేటోడేమో కానీ చాలా ఎక్కువగా హెల్ప్ చేసింది అనిపించింది తనుజ. సో 45 మినిట్స్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ డిమాండ్ పవన్ యాజ్ యూజువల్గా చాలా స్పీడ్గా వచ్చిండు. డిమాండ్ పవన్ ఒకే ఒక చోట సుమన్ అన్నకి హెల్ప్ చెయ్యమని చెప్పి తనుజ రిక్వెస్ట్ చేస్తుంది. అంటే ఇమాన్యుల్ గెలవంగానే తనుజ సుమన్ శెట్టానికి సపోర్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ టైంలో అక్కడ ఒకసారి చిక్కు ఆయనకు అర్థమవుతలేదు. అండ్ ఇంకోటి సుమన్ అన్నకి చాలా కష్టమైన టాస్క్, ఎందుకంటే అది చాలా హైట్ ఉన్నాయి రాడ్స్. ఆ రాడ్స్లో దాటాలంటే చాలా కష్టం. అప్పటికి చాలా కష్టపడి చేసిండు కానీ వర్కౌట్ కాలే ఆయనకి. అది చాలా హైట్ ఉంది, దాటడం కష్టం, మళ్ళీ ఇదాలి, మళ్ళీ అటు పోవాలి, మళ్ళీ ఇటు రావాలి, చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అందులో ఒకసారి డిమాండ్ పవర్ని అది కొంచెం హెల్ప్ చేయని అన్నందుకు కొంచెం చేస్తాడు. ఆ తర్వాత అక్కడ 1 మినిట్ లాస్ అయింది నాకు, ఇమాన్యుల్ గెలిచేసిండు అని చెప్పి మొత్తం ఆగమాగం చేస్తాడు. డెమాన్ మోడ్లోకి పోయిండు. అబ్బా, పవన్ మూడ్లో నుంచి డెమాన్ మూడ్లోకి పోయిండు, అంత ఆగమాగం చేస్తాడు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే పోతే పోయింది అని అనుకోవచ్చు, లేదంటే లేదు నేను గెలిచిన తర్వాత నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను కూడా చేయొచ్చు. చేస్తున్నట్టు చేసి సడన్గా నాకు టైం అంతా వేస్ట్ అయింది, నేను గెలవలేకపోయినా, నేనే పోయేటోని, అనవసరంగా నాకు 5 నిమిషాలు పోయింది అని చెప్పి అనడం నాకు నచ్చలేదు. సో ఓకే, ఇక డెమన్ పవన్కి బ్యాడ్ వీక్ నడుస్తుందని అనుకోవాలి. ఈ వారం అంతా ఇట్టే ఉంటుందేమో అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ వారంలో ఇంకేం ఉండదు, లేదంతా ఫ్యామిలీ టైమే, కానీ ఒక నెగిటివ్ వైబ్ అయితే పాపం వచ్చింది అబ్బాయికి. ఆ నెగిటివ్ వైబ్లో ఉన్నాడు పిల్లగాడు. చూద్దాం ఏం జరుగుద్దో. అయితే సెకండ్ వచ్చేసి డిమాండ్ పవన్ వచ్చింది, 30 మినిట్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత దివ్య నిఖిత 20 మినిట్స్ తీసుకుంది. అండ్ భరణి అన్న 15 మినిట్స్, భరణి అన్న రీతు చౌదరి 15 మినిట్స్, భరణి అన్న 15 మినిట్స్, కళ్యాణ్కి ఒక 15 మినిట్స్ వచ్చింది. అయితే కళ్యాణ్ వీళ్ళందరికంటే ముందే పోయిండు. 20 మినిట్స్ ఈజీగా తీసుకోవచ్చు కానీ తీసుకోలే, ఆగిండు. 20 మినిట్స్ని హోల్డ్ చేసి పెట్టిండు సుమన్ శెట్టి అన్న కోసం. అది నాకు భలే అనిపించింది. సుమన్ శెట్టి అన్న టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు కంటే చాలాసేపటి నుంచి ఏడుస్తున్నాడు. అంటే ఫ్యామిలీ వీక్ అని అనౌన్స్ చేసి బిగ్ బాస్ మా చెప్పిండు కదా, కుటుంబం అంటేనే మన ప్రపంచం, కుటుంబంతో ఉంటే మనం ప్రపంచాన్ని జయించినట్లే, అట్లాంటి శక్తిని మీకు ఇప్పుడు అందించబోతున్నాం ఫ్యామిలీ వీక్లో అని చెప్పి అన్నారు కదా. సో ఆ అనౌన్స్మెంట్ స్టార్ట్ అవుతున్నప్పటి నుంచి ఇక కుండపోతగా ఏడుస్తుడు స్టార్ట్ చేసి ఏడుస్తుంటే అందరూ ఓదార్చారు. స్పెషల్లీ కళ్యాణ్ పక్క నుండి నేనున్నా అన్న, నువ్వేం టెన్షన్ పడకు, నీకేం టెన్షన్ పడకు అని పక్కన బాగా సపోర్ట్గా ఉన్నాడు. సో వెరీ నైస్. కట్ చేస్తే కళ్యాణ్ అందుకే సపోర్ట్ చేద్దామని చెప్పి 20 మినిట్స్ టైంని హోల్డ్ చేసి పెట్టిండు. భరణి అన్న కూడా 20 మినిట్స్ టైం కోసం చూస్తుండు. దేనికోసం అంటే ఆయన కూడా సుమనన్నకి ఇద్దామని చెప్పి చూస్తాడు. ఇక్కడ ఏంటంటే అందరూ కలిసి సుమనన్నకి ఇవ్వడానికి బాగా ప్రయత్నం చేశారు. అండ్ భరణి అన్న ఎక్కువ టైం సంపాదించి ఎవరికైనా ఇచ్చేద్దామన్న సెన్స్లో చూస్తాడు. కానీ ఈ సాక్రిఫైజ్లు వద్దు అని చెప్పి ఇక్కడ సంజనక్క లొల్లి పెట్టింది. సాక్రిఫైజ్ లేవు, ఫస్ట్ ఎవరు ఏదైతే తీసుకుంటే అదే మీ టైం అన్నట్టుగా ఎంత చెప్పినా కానీ మిగతా వాళ్ళు ఇంటలేరు, అరుస్తున్నారు, లొల్లి పెట్టారు. చాలా పెద్ద గొడవ అయింది. బిగ్ బాస్ నన్ను తిడతాడు అనవసరంగా. అంటే ఇది ఫ్యామిలీ టాస్క్, ఇక్కడ ఎవరు తిట్టారు, మేము ఎవరైనా కంప్లైంట్ చేస్తే కానీ తిట్టేది, మేమంతా యాక్సెప్ట్ చేస్తుంటే మీకేం బాధ అని చెప్పి అందరు హౌస్ వర్సెస్ సంజనక్క జరిగింది. ఇలాంటి టైంలో ఇమాన్యుల్ సంజనక్కకి సపోర్ట్ చేసి, అక్క నువ్వు అర్థం చేసుకుంటలేవు, మమ్మీ నువ్వు అర్థం చేసుకుంటలేవు అని పక్కన కూర్చొని మాట్లాడి చెప్తే బాగుంటుంది. చెప్పలే, ఏ గొడవ ఏది ఉంటే అది కానీ అన్నట్టుగా వదిలేసిండు. అది కొంచెం నాకేటో అనిపించింది. అసలు ఇమాన్యుల్ ఇన్వాల్వ్ అయ్యి చెప్తే బాగుండు, ఆమె అర్థం చేసుకునేది. కానీ ఆమె అర్థం చేసుకుంటలేదు. ఏం కాదు ఈ టాస్క్, కానీ ఎంత చెప్పినా కానీ ఆమె వింటలేదు. ఎవరి టైం తీసుకున్నారో ఆ టైం వాళ్ళదే అని అంటది. లేదు ఇక్కడ ఏమన్నారు, ఎవరికి నచ్చిన టైం వాళ్ళు తీసుకోవచ్చు అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్లో చెప్పిండు అన్నట్టు. ఎవరికి నచ్చిన టైం వాళ్ళకి తీసుకుంటారు. నాకు 15 మినిట్స్ నచ్చింది, నేను తీసుకుంటా అని చెప్పి ఎంత అన్నా కానీ అక్కడ సంజనాకు అసలు టఫ్ చేసాడ కూర్చుంది అంతే. ఆఖరికి మనకు అక్కడ కట్ చేసిరు కానీ బిగ్ బాస్ చెప్పినట్టున్నాడు ఎవరికి నచ్చిన టైం వాళ్ళు తీసుకోవచ్చు అని. సో చెప్పినాక కాంప్రమైజ్ అయినట్టు. చాలాసేపు కాంప్రమైజ్ కాలేదు. నేను తప్పైపోతా, నన్ను ఇబ్బందులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు, నన్ను బ్యాడ్ చేయడానికి చూస్తున్నారు. అంటే నిన్ను ఎవరిని బ్యాడ్ చేయడానికి చూస్తున్నారని దివ్య నిఖితకి ఆమె గట్టి పంచాయతీ అయింది. రీతు చౌదరి చెప్తే రీతు చౌదరితో పంచాయతీ అయింది. తనుజ చెప్తే చాలమ్మా థ్యాంక్ యూ ఫర్ ద సజెషన్ అని. సంజనకి ఎవరు చెప్పినా సజెషన్ తీసుకుంటలేదు. ఎంత చెప్పినా ఇంట్లో ఇక్కడ ఇవన్నీ ఇన్వాల్వ్ కావాలి. అమ్మ నేను చెప్తా ఆగు అని చెప్పి పక్కన కూర్చొని చెప్పాలి. అక్కడ చెప్పకపోవడం కరెక్ట్ కాదు, ఇది ఇమాన్యుల్ మిస్టేక్ అని చెప్పాలి. ఇలాంటివి జరిగినప్పుడు ఆమె ఎవరి మాట వినప్పుడు నీ మాట వింటుంది కదా, నువ్వు చెప్పాలి కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. రైట్. సో ఇక్కడ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఏంది, భూమి అంతా మీ చుట్టూ తిరుగుతుందా, ఇంకెవరి చుట్టూ తిరగదా, మీ చుట్టూ తిరుగుతున్నట్టు చేస్తున్నారు మొత్తం ఇష్యూ అంతా అని దివ్యానికి గట్టిగానే అరిచింది. బాగానే లొల్లైంది. అందరూ వర్సెస్, ఈవెన్ భరణి అన్న సీరియస్ అయ్యిండు. కానీ లిజన్ మై వర్డ్స్ అని గట్టిగా అరిచిండు. ఆ తర్వాత ఈమెనది వేస్ట్, అసలు ఈ ఉంటేనే ఇంత పంచాయతీ అని చెప్పి ఆయన ఈ మళ్ళీ సుమన్ శెట్టి అన్నని సంజనక్క పిలుచుకొని సుమన్ శెట్టి అతను కూర్చుండి ప్రాబ్లం అవుతుంది సుమన్ అన్న, నువ్వు అర్థం చేసుకో సుమన్ అన్న అని చెప్తే ఆయన సరే అమ్మ అనుకుంటూ అటు పోయిండు. ఈమె ఎప్పుడు ఇంతే అన్నట్టుగా తిట్టుకుంటూ పోయిండు. అట్లా అందరికీ ఆపోజిట్ సంజనక్క నిలుచున్నట్టు అయిపోయింది. అది ఆ తర్వాత ఇంకా ఈ టైమింగ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. ఫిక్స్ అయిపోయిన తర్వాత మనకి 3 ప్రోమోలు ఉన్నాయి కదా, ఇప్పుడు 3 ప్రోమోల గురించి చెప్పుకుందాం. లిటరల్లీ ఫస్ట్ ప్రోమోలో ఆ పాప చాలా క్యూట్గా ఉంది. తనుజ వాళ్ళ అక్క వాళ్ళ పాప అంట.
తనుజ, అనుజ అండ్ పూజ. పూజకి ఇప్పుడు పెళ్లి కూతురు ఉంది కదా, ఆమె పేరు పూజ. అనుజ వచ్చేసి ఫస్ట్ ఆమె పాపనే ఇప్పుడు మనకి ఇంట్లోకి వచ్చిన పాప. ఆ పాప చాలా క్యూట్గా ఉంది. సిసింద్రిలో అఖిల్ లాగా చాలా క్యూట్గా ఉంది అండ్ క్యూట్గా మాట్లాడింది. మా 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 అని గట్టిగా అరుస్తుంది, భలే అనిపించింది క్యూట్గా. అండ్ వాళ్ళ సిస్టర్ లిటరల్లీ ఆమె కళ్ళల్లో తన బరువు కనిపించింది. అంటే తను పడుతున్న కష్టం కనిపించింది. ఏంటంటే తను ఇటు దిక్కు తన పెళ్లి పనులు చూసుకోవాలి, అబ్బాయిలు లేరు, ఓన్లీ అమ్మాయిలు కాబట్టి పెళ్లి పనులు చూసుకోవాలి, పెళ్లి పనులకు సంబంధించిన ప్రతి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి, వాళ్ళ మమ్మీని చూసుకోవాలంట. అండ్ ఇక్కడ ఇదంతా హ్యాండిల్ చేయాలి. బేసిక్గా ఈ పెళ్లి పనుల కంటే ఇది హ్యాండిల్ చేయడం చాలా ఇబ్బందికరమైంది. ఎందుకంటే ఒక పదం అంటే ఎంతో నెగిటివిటీ పోతుంది బిగ్ బాస్ హౌస్లో. అలాంటి పదాలు తనుజ నోట్ల నుంచి రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కవర్ చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ని కానీ వాళ్ళ ఫాలోవర్స్ని కానీ ఫ్యాన్ పేజెస్ని కానీ పిఆర్ని కానీ మొత్తం మేనేజ్ చేస్తూ దీన్ని ఎట్లా రైట్ వేలోకి తీసుకొని పోవాలని మొత్తం కూడా ఈమె చేతిలో మీద ఉంది ఇప్పుడు. సో వీళ్ళ సీరియల్ ఆర్టిస్ట్, కో సీరియల్ ఆర్టిస్ట్ ఆయన ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆయన కూడా చూసుకుంటున్నట్టున్నాడు. సో మొత్తానికైతే ఎంత ఎవరు చూసుకున్నా కానీ సొంతలు చూసుకున్నట్టు ఉండదు కాబట్టి ఆమె కష్టపడాల్సి వస్తుంది. సో నిద్రలు ఉండయి, తెలిసిపోతుంది, మొహం చూస్తేనే అర్థమైపోతుంది నిద్రలు లేవు, చాలా కష్టపడుతుందని. ఈమె దగ్గర నుంచి మనకు ఎంత పాజిటివ్ కంటెంట్ ఉంటుందో అంతకు మించి నెగిటివ్ కంటెంట్ ఉంటుంది. ఫ్యాన్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ అంతా ఉన్నారు, వాళ్ళంతా ఓటేయడానికి రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా మెల్లగా వెళ్ళిపోయేటట్టు తాపుకొక మాట అంటుంది, ఏదో ఒకటి అంటుంది. ఈమె చేసే పనులన్నిటికీ ఆమె అక్కడ బయట మొత్తం మారుస్తూ ఉండాలి. హైలైట్ ఏంటంటే ఇప్పుడు ఆమె అఫీషియల్ అకౌంట్ని కూడా వాళ్ళ సిస్టర్ ఎవరో మెయింటైన్ చేస్తుండొచ్చు కదా. హైలైట్ ఏంటంటే ఆమెకు సంబంధించిన, తనుజ గారికి సంబంధించిన నెగిటివ్ పాయింట్స్ మనం మాట్లాడతాం కదా, రీల్స్లలో ఉంటాయి కదా, ఆ రీల్స్ కూడా వాళ్ళు లైక్ చేస్తారు. హైలైట్ అది తనుజ అఫీషియల్ అకౌంట్ నుంచి లైక్స్ వస్తాయి. ఈరోజు కూడా లైక్స్ వచ్చినాయి. ఆశ్చర్యపోతాను నేను, అయ్యా ఇందులో ఉన్నది నెగిటివ్ పాయింట్ ఎందుకు లైక్ చేస్తారు మీరు అన్న ఫీలింగ్ వస్తుంది. సో అట్లా ఫ్యామిలీస్కి ఏంది, ఇప్పుడు రైట్ చేసినా రాంగ్ చేసినా ఈ గేమ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉండయి, మ్యానిపులేషన్స్ ఉండయి, ఈ పంచాయతీలు ఉండయి, నామినేషన్లు ఉండయి. కాబట్టి ఫ్యామిలీలో ఇవన్నీ పంచాయతీలు జరిగాయి. బయట సొసైటీలో మనకి ఇవన్నీ పంచాయతీలు జరిగాయి. ఇక్కడనే ప్రతిదీ పంచాయతీ కింద మారుతుంది, కానీ బయట సొసైటీలో పంచాయతీ కింద మారదు. సో మన ఫ్యామిలీకి మనం హీరో, మనం హీరోయిన్, మనమే అన్నట్టుగా ఉంటుంది కదా. సో వాళ్ళకి తెలుసు ఈ ఇష్యూలో ఈమె ఇట్లా మాట్లాడింది, కానీ బయట అయితే ఇట్లా మాట్లాడదు కదా అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. అరే ఎందుకు ఇట్లా చేస్తుంది అబ్బాయి, ఇట్లా చేయకపోతే బాగుండు కదా అని ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ భరిస్తూ అక్కడంతా మేనేజ్ చేస్తూ ఉండాలి అంటే ఇది పెద్ద టఫ్. 24/7 కాబట్టి ఎప్పుడు ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలియదు. తెలివితోటి ఉండాలి, నిద్రలు ఉండయి. హౌస్లో ఉన్న వాళ్ళకి ఎట్లయితే ఉంటుందో అంతకు మించిన కష్టం బయట ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో ఆ కష్టాన్ని పడుతుంది, చాలా గ్రేట్. ఎందుకంటే నేను చాలా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ని చూసిన బిగ్ బాస్ టైంలో, వాళ్ళ లోపల ఎంత చేస్తారో తెలియదు, కానీ బయట అయితే తిండిలు ఉండయి, నిద్రలు ఉండయి, ఘోరం అయిపోతారు, చిక్కి శల్యం అయిపోతారు, అంత దారుణం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ చెల్లెని చూస్తే ఎట్లుంది అట్లా అయిపోతారు అన్నట్టు బక్కగా. రైట్, నెక్స్ట్ సెకండ్ ప్రోమోలో వచ్చేసరికి మనకి ఆ బీజిఎం ఆదిరిపోయిందబ్బా కదా. నీతో బంధమే కోరింది, అసలు ఎంత బాగుంటుంది ఆ పాట. అసలు అది నీ చూపులే నా ఓసారిలా చూడే మరి, ఎందుకు చెలియా రెప్పలాలలో జోజి చూడగల. చాలా మంచి పాట అబ్బా, నాకు ఇష్టమైన పాటలలో ఒక పాట. సో ఆ పాట బీజిఎం వస్తుంటే సుమనన్న ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆ ఎమోషన్ కావచ్చు, వాళ్ళ మిస్సెస్ లాస్య గారు రావడం కానీ, ఆయన 20 minutes టైము, ఆ 20 minutes టైంని కంప్లీట్గా లైఫ్ టైం మెమొరీ ఇస్తున్నట్టు తెలుసా. ఆ 20 minutes లైఫ్ టైం గిఫ్ట్ కింద. అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మనం కలిసి ఉంటున్నాం, కానీ ఈ 20 minutes అనేది ప్రీషియస్ అన్నట్టుగా చేసి పెట్టేస్తుండే బిగ్ బాస్ అన్న ఫీలింగ్ వచ్చింది. 3 గంటలు ఉంటుంది, పెద్ద విషయం కాదబ్బా. ఈ 20 minutes 15 minutes ఉంది మాట్లాడడానికి. ఈ 15 నిమిషాలు నా లైఫ్లో మర్చిపోలేని నిమిషాలు అన్నట్టుగా చేసి పెట్టండి అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ ఫస్ట్ ప్రోమోలో కూడా మనకి ఆ ఫస్ట్ ప్రోమోలో కూడా మనకి చూపించిన దాంట్లో ఇప్పుడు వాళ్ళ చెల్లెకి సంబంధించిన పెళ్ళి ఫ్యూ డేస్లో ఉంది. సో ఖచ్చితంగా పెళ్ళికి పోవడానికి లేదు ఇప్పుడు తనుజ గారికి. సో పెళ్ళికి పోవడానికి లేదు, ఆ పెళ్లి కార్డు మీద నీ పేరు ఉంది అని చెప్పడము, అది ఎంత లైఫ్ టైం మెమరీ. 60 minutes ఉంది ఆమెకి. ఆ 60 minutes లైఫ్లో మర్చిపోలేని 60 minutes అయిపోతాయి. వాళ్ళ చెల్లెకి శారీ పెట్టడం, అంటే పెళ్లి కూతుర్ని చేయడం అనుకోండి, పెళ్లి కూతుర్ని చేయడము, బట్టలు పెట్టి, బొట్టు పెట్టి, గంధం పెట్టి, పూలు పెట్టి పెళ్ళికి రెడీ చేయడం, ఆమె కాళ్ళ మీద పడడం, బాబా ఏం మీ ఎమోషన్ రా నాయన, అసలు పిండి ఇడిచిపెట్టిన అనిపించింది కదా. సో అసలు అది ఆ అమ్మాయి మర్చిపోలేదు, అదే పూజ అనే టైంలో మర్చిపోలేదు, ఇప్పుడు తనుజ కూడా మర్చిపోలేదు. లైఫ్ టైం మెమొరీ ఇచ్చిండు. అండ్ సెకండ్ ప్రోమోలో అవును మీరు గమనించరా,
పూజా గారు తనుజా గారికి ఏం చెప్పారు? డోంట్ క్రై అని చెప్పారు. ఏడవకు, నువ్వు ఏడుస్తుంటే దాన్ని కవర్ చేయలేక మేము వస్తాను, ఊకి ఏడిపోయినా అన్న సెన్స్లో కొంచెం చెప్పిర్లే. గట్టిగానే 60 నిమిషాలు ఉంది కదా, కూర్చుని బయట చెప్తారు, ఏడవకు ఏడవకు ప్లీజ్ ఏడవకు ఏడవకు, నీ ఏడిపోయి నెగిటివ్ అవుతుంది అని గట్టిగా చెప్తారు. సో ఖచ్చితంగా మంచి ఫీడ్బ్యాకే వస్తుంది. మిగతా వాళ్ళకి ఆ 15 మినిట్స్ ఉన్న వాళ్ళకి ఆ టైం దొరకదు. అది యాక్చువల్లీ ఇదే కైండ్ ఆఫ్ పాయింట్లో బిగ్ బాస్ ఇదివరకే వాళ్ళ సిస్టర్ వాయిస్ నోట్ అని మరీ ఫోర్స్ చేసినట్టు 40 నిమిషాలు కళ్యాణ్ సాక్రిఫైస్ చేస్తా అంటాను కదా, కళ్యాణ్ నామినేషన్లో పోతా అంటాను కదా, నువ్వు మీ సిస్టర్ వాయిస్ అన్నారు కదా, ఇప్పుడు సిస్టర్ వచ్చింది డైరెక్ట్గా 60 మినిట్స్ ఇచ్చిండు. అబ్బా కంప్లీట్గా గేమ్ చేంజింగ్ కోసం అని చెప్పి ఇచ్చినట్టుగా. అంటే ఉన్న నెగిటివిటీ ఏంటిది? ఏడవడము, అలగడము, అరవడము, ఇది మెయిన్. అందరూ చెప్పడం వేరు, నాకు సార్ చెప్పడం వేరు, వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పడం వేరు. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ చెప్తే కంప్లీట్గా చేంజ్ అవుతుందేమో. ఇవన్నీ పోతే డైరెక్ట్ క్లియర్ కట్ విన్నర్, లేదంటే విన్నరా రన్నరా అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడడానికి దగ్గరగా వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నీకు సపోర్ట్ చేసిరు అన్న పాయింట్ ఎక్కిస్తారు ఖచ్చితంగా. సో ఇవన్నీ ఇన్పుట్స్ ఈ 60 మినిట్స్లో ఈజీగా వస్తాయి. సో బిగ్ బాస్ మాస్ స్కెచ్ గట్టిగానే ఉంది. ఉయ్యాలో కాబట్టి ఆటోమేటిక్గా కొంత సపోర్ట్ దొరికినట్టుగా అనిపించింది. అండ్ ప్రోమో వరకు అయితే ఎమోషనల్. రైట్. సెకండ్ వన్, సుమన్ అన్న వాళ్ళ మిస్సెస్ లాస్య గారు వెరీ ఎమోషనల్. ఆ బీజిఎం అదిరిపోయింది. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమకి వయసు అనేది ఉండదు. ఏ ఏజ్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళైనా ఒక జంట మధ్య ప్రేమ పుడితే అది అట్నే లైఫ్ టైం ఉంటుంది అన్న సెన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్ లవ్ అనేది కళ్ళకు గట్టినట్టు కనబడుతుంది. చాలా ప్రేమగా ఇద్దరి కళ్ళల్లో ఎమోషన్ కానీ, కళ్ళల్లో వాటర్ కానీ, అది తినిపించుకోవడం కానీ, మాట్లాడడం కానీ. అండ్ ఇక్కడ గౌతమ్ రాలేదేమి అంటాడు. అబ్బా ఏమన్నా క్యూట్గా అడిగిన ఫీలింగ్ వచ్చింది. ఈ సుమన్ దగ్గర ఇదే మనమే ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. ఏంది క్యూట్నెస్ అని ఫీలింగ్ వస్తుంది. గౌతమ్ రాలేదా అని అంటాడు. రాలేదు. ఇంకా వాళ్ళ అమ్మాయి పేరు కూడా రుక్మిణి ఏదో చెప్పిండు. పాప రాలేదంటే రాలేదు, ఒక్కరికే అలా ఉందని చెప్పడం. బాగా ఆడుతున్నానా అంటే చాలా బాగా ఆడుతున్నావు అది. వెనకాల బ్యాక్గ్రౌండ్ తరేరా 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 తరే తరేరా 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 అబ్బా తేండి అంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నా కట్ చేసిన ఎడిటర్ మావా, హ్యాట్స్ ఆఫ్ మావా. నెక్స్ట్ మూడో ప్రోమో, అంతకు మించిన ఎమోషనల్ ప్రోమో. సంజన గారి బాధ వర్ణనాతీతం. అండ్ ఇన్ని రోజులు మర్చిపోయి ఉన్నాను బిగ్ బాస్, ఇప్పుడు అన్నీ గుర్తొస్తున్నాయి బిగ్ బాస్. నా వల్ల కావట్లేదు బిగ్ బాస్. ఈ వీక్ నాకు చాలా కష్టం బిగ్ బాస్. వేరే వాళ్ళని చూసి నవ్వి హ్యాపీగా ఉండాలంటే కష్టం బిగ్ బాస్. నా ఫ్యామిలీ వస్తుంది కదా బిగ్ బాస్ అనగానే అమ్మా అనడం, ఉరకడం, బాబా అబ్జల్యూట్ మస్త్ అంటే మస్త్ ఎక్సలెంట్. చాలా బాగా అనిపించింది, ఎమోషనల్గా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా అంటే డ్రామాటిక్గా అనిపిస్తుంది కొంతమందికి. అరే ఏంద్రా ఇంత ఓవర్ డ్రామా చేస్తున్నారు, ఫస్ట్ టైం ఫ్యామిలీని చూసినట్టుగా ఇంత ఓవర్ చేస్తున్నారంటే, ఫోన్ లేకుండా ఎటువంటి బయట వరల్డ్తో పెద్ద కాంటాక్ట్ లేకుండా వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్, వాళ్ళు వచ్చిన వాళ్ళు అవి కాకుండా పర్సనల్గా మనకి ఫ్యామిలీ మనోళ్ళతోటి కాంటాక్ట్లో ఉండడము అంటే లేకపోవడంతో, అండ్ అసలు మన గురించి బయట ఎట్లా పోతుంది, బయట వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు గేమ్ కోసం చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా, వాస్తవం ఏంది ఏది తెలియదు. అప్పుడు మనం గట్టిగా నమ్మగలిగే మన వాళ్ళు అని వాళ్ళు వచ్చినప్పుడు అది వేరే భయ. ఆటోమేటిక్గా అది అనుభవిస్తూనే తెలుస్తుంది. బిగ్ బాస్లోకి పోయించిన ప్రతి ఒక్కరు చెప్పేదే, అసలు ఆ రోజు నాకుంది ఆ ఫీలింగ్ హై అని అంటారు. నా లైఫ్లో మర్చిపోలేని ఫీలింగ్స్ అన్నీ బిగ్ బాస్లో ఉన్నాయని అంటారు. ఎందుకంటే ఫిజికల్గా కానీ ఫోన్ ద్వారా కానీ మనం కాంటాక్ట్లో ఉంటాం. ఎప్పుడైనా మనం ఒక మనిషితో నార్మల్గా కలుస్తూ ఉంటాం, లేదంటే ఫోన్లో మాట్లాడుతుంటాం. ఎంత మాట్లాడకపోయినా ఎప్పుడో ఒకసారైనా, మనం మాట్లాడకపోయినా మన చుట్టుపక్కల వాళ్ళు అంటే మన ఇంట్లో వాళ్ళు, ఇప్పుడు నేను మాట్లాడకపోయినా ఇంకా ఎవరైనా మా బ్రదర్ ఇంకెవరో మాట్లాడుతూ ఉంటారు. వేరే వాళ్ళకి ఫోన్లు చేసినప్పుడు, ఫ్యామిలీ గ్రూప్ కాల్ చేసినప్పుడు మనం కరెక్ట్గా డైరెక్ట్ పోయి అక్కడ కూర్చొని మాట్లాడిపోయినా పక్కన మాట్లాడుతుంటే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ ఏంది, ఏం చేస్తారు, ఎటు పోతుంది, ఎవరు ఉన్నారు, ఏం చేస్తారు, ఎక్కడ పోతారు అన్నీ కూడా మనకు క్లారిటీ వస్తాయి. కానీ నార్మల్గా ఇలాంటి బిగ్ బాస్ హౌస్లో ఎలాంటి కాంటాక్ట్స్ రాకపోయేసరికి ఏంటంటే, అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి ఏమైపోతుందో మన గురించి ఏమనుకుంటారో, మా ఇంటి వాళ్ళు ఏమైపోతారో, నా వల్ల వాళ్ళకి ఏమైనా నెగిటివ్ అవుతుందా, ఇన్ని రకాల క్వశ్చన్స్ ఈక్వేషన్స్ మధ్యలో సడన్గా ఇట్లా ఫ్యామిలీ వచ్చేసరికి ఇట్స్ అ బిగ్ గిఫ్ట్ అనమాట. సో అది అందరూ కూడా రిలాక్స్డ్గా ఎదురు చూస్తూ ఉన్నారు 1000 కళ్ళతోటి. సో అది ఒకరి తర్వాత ఒకరికి మనకు చూపిస్తారో లైవ్లో చూపిస్తే ఓకే, చూపిస్తే కనుక అప్పటిదప్పుడే చెప్పేస్తా, చూపించకపోతే మనం ఎపిసోడ్ తర్వాతనే చెప్పుకోవడం బెటర్. అది ఇఫ్ ఇన్ కేస్ చూపించిన దాంట్లో కన్నా లైవ్లో ఏదైనా 1-2 పాయింట్స్ వస్తే అవి కూడా కవర్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్, బై.